సార్ తర్వాత ఈ మధ్య ఎక్కువగా వినబడేది ఏంటంటే ఫ్యాటీ లివర్. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది, ఉంటే అది ప్రమాదకరమా, లేదు ఫ్యాటీ లివర్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఫ్యాటీ లివర్ జనరల్గా అందరికీ ఇప్పుడు మన భారతదేశంలో 100 మందికి స్కానింగ్ చేస్తే 70 మందికి ఫ్యాటీ లివర్ అని చూపిస్తారు. సో అంత కామన్ అయిపోయింది. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినటువంటి బేసిక్ ఫ్యాటీ లివర్ అనేటువంటిది మొదటి దశ లివర్లో కొవ్వు పెరిగిపోవడం. సింపుల్ ఫ్యాటీ లివర్ అని పేరులోనే ఉంది కదండి. ఎందుకు అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, ఫుడ్ కల్చర్స్ మారిపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటి వల్ల. కాకపోతే కొన్నిసార్లు మనం డయాబెటిక్స్లో కూడా చూస్తాం, షుగర్ పేషెంట్స్లో కూడా చూస్తాం. ఫ్యాటీ లివర్ అనేటువంటిది మొదటి దశలో ఏం అవ్వదండి, బట్ అలాగే కొనసాగి ఇదే కంటిన్యూ అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 to 15 ఇయర్స్, 10-15 సంవత్సరాల తర్వాత లివర్ మనం అందరికి తెలిసింది మెత్తగా ఉంటుంది, స్పాంజ్ టైప్. లివర్ గట్టిపడిపోతూ ఉంటుంది. గట్టిపడిపోయిందంటే లివర్ సిర్రోటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది, అప్పుడు డేంజరస్. సో అప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఫ్యాటీ లివర్ అనేది అందరికీ ఉంటుంది, 70 మంది. ఎందుకు ఉంటుంది అది? మామూలుగా ఈ డ్రింకర్కి ఫ్యాటీ లివర్ ఉంటుంది అన్నది మనం విన్నాము. జనరల్గా డ్రింకింగ్ చేయని వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ అనేది మాట వినపడుతుంది. ఎందుకంటారు అది? ఫ్యాటీ లివర్ అదే అండి. ఫ్యాటీ లివర్ అంటే డ్రింక్ వల్ల వస్తుంది, డ్రింక్ చేయకపోయినా వస్తుంది. ఫుడ్ మనం ఎక్కువ మంచి స్వీట్స్, ఆయిలీ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ లేకుండా బాగా స్ట్రెస్ లైఫ్ అనుభవిస్తే ఫ్యాటీ లివర్ అందరికీ వస్తుంది. సో ఫ్యాటీ లివర్లో కూడా మనము ఇప్పుడు ఈవెన్ నెక్స్ట్ స్టేజ్ ఏమంటామంటే, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు వరల్డ్ వైడ్ సెన్సస్ మీరు తీసుకున్నట్లయితే నాష్ ఈజ్ ద ఫస్ట్ కాజ్ ఫర్ లివర్ సిరోసిస్ అంటాం. అంటే నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియాటోహెపటైటిస్. లివర్కి ఇబ్బంది కలిగించేటువంటి ప్రథమ కారణం మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఫస్ట్ రీజను ఆల్కహాల్ కాదు, ఫుడ్ హ్యాబిట్స్, నాన్ ఆల్కహాలిక్ అంటాం. సో చాలామంది ఇది ఫేస్ చేస్తుంటారు, ఈవెన్ వెస్ట్రన్ పీపుల్లో కూడా ఇంకా ఎక్కువ. సో అందుకని ఆల్కహాల్ని కూడా దాటేస్తాం, ఆ ఎరాకు వచ్చేసాం. సో అందుకని ఫుడ్ అనేటువంటిది, రెండవది ఎక్సర్సైజ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ అనేటువంటివి 90% నివారించవచ్చు.